ఎస్ ఖచ్చితంగా. అయితే ఈ స్లిమ్మింగ్ క్లినిక్స్ వచ్చాయి, చాలామంది చాలా రకాల డైట్స్ చేస్తూ ఉన్నారు, చాలా రకాల సర్జరీస్ చేయించుకుంటూ ఉన్నారు. సర్జరీస్ అనేవి చాలా డేంజరస్. ఆరతి అగర్వాల్ చూడండి, ఆవిడ సర్జరీ చేసుకునే కదా అలాగా ఆవిడ పాపం ఇప్పుడు మనిషి అయిపోయారు. కొందరు అట్లా వికటిస్తే ప్రాబ్లం, సక్సెస్ అయితే ఓకే, ఏదన్నా దాన్ని బ్యాక్ ఫైర్ అని అనుకోండి, ఏం ట్రై చేస్తున్నాం ఏమైంది, ఇప్పుడు మనిషే లేకపోతే ఇంక ఇవన్నీ. అందుకని మనం వేరే విధంగా మనం ట్రై చేయాలి అని నేను ఫీల్ అవుతాను. అది నా ఒపీనియన్ మాత్రమే. అంటే ఇలా అని వేరే వాళ్ళందరూ ఏవో రాంగ్గా చేస్తున్నారని నేను చెప్పాను. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ దాట్. ఫ్యామిలీకి అంటే అంటే అంత అటాచ్మెంట్ అనేది ఉండదు, పిల్లలతోని వెళ్ళిపోతూ ఉంటారు. మార్నింగ్ నిద్ర లేచి వాళ్ళు నిద్రపోయాక మళ్ళీ వస్తూ ఉంటారు. అలాంటి చాలా ఇంటర్వ్యూస్లో కూడా చూసాము. అలాంటి టైంని మీరు ఎలా ఫేస్ చేశారు? నేను ఎప్పుడైతే మూవీస్ సీరియల్స్ చేశానో ఒక రెగ్యులర్ జాబ్ అనేది మానేశాను. అంటే ఈ మూవీస్ సీరియల్స్ చెప్పాను కదా, నెల రోజులు బిజీగా ఉండం. వర్కింగ్ మదర్స్ వాళ్ళైతే పాపం పొద్దున్న 10కి వెళ్ళారంటే ఎవ్రీ డే వెళ్ళాలి కదా, నాది అలా కాదు కదా. సో ఐ హ్యావ్ యాంపుల్ టైం. నాకు ఎప్పుడైతే క్వాలిటీ టైం ఇచ్చాను, నేను క్వాంటిటీ కన్నా క్వాలిటీ టైం, అంటే పిల్లలతో ఉండడం, వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి ఏది కావాలి ఎలా కావాలనేది వాళ్ళకి అరేంజ్ చేయడం, వాళ్ళతో అంటే వాళ్ళకైతే ఎప్పుడు నా అబ్సెన్స్ అనేది నేను ఫిల్ చేస్తూ వచ్చాను. ఉంటుంది బట్ తప్పదు కదా. ఎస్, చాలామంది చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఎవరైనా ఏదైనా అనగానే చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో ఇండస్ట్రీలో ఇది సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. డైరెక్టర్ అనడమో లేదా పక్కన ఆర్టిస్టులు అనడమో అలా ఉంటుంది. సెన్సిటివ్ మెంటాలిటీ వాళ్ళకి ఏం చెప్తారు? సెన్సిటివ్గా ఉంటే అందరూ మెత్తనం ఉంటే అన్నీ, ఇప్పుడు అదే నీకు టెన్షన్ బాల్ చేతికి ఇచ్చాను అనుకో, విసుకుతావు. క్రికెట్ బాల్ ఇస్తే ఏం చేస్తావు? వేసి కొడతాము. క్రికెట్ బాల్ యూ కాంట్ ప్రెస్, నీ చేయి నొప్పి వచ్చి పక్కన పెడతావు. నువ్వు టెన్షన్ బాల్ లాగా ఉంటావు, నీ క్రికెట్ బాల్ లాగా ఉంటావు, నువ్వే డిసైడ్ చేసుకో. నువ్వు సెన్సిటివ్గా ఉండి మెత్తగా ఉంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి నొక్కి గుచ్చి పోతారు. అంటే అది వాళ్ళ ఇష్టం. ఇట్స్ లైక్ డూ యూ వాంట్ బి ఈజీ మంకీ టు పికప్ అండ్ దెన్ ప్లే. జనరల్గా మీ మీద కూడా చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి, మీ ఇంటర్వ్యూస్లో కూడా చాలా కామెంట్స్ అనేవి రాస్తూ ఉంటారు. రాస్తుండే నేను అదే అంటా కదా, వాడికి ఎంత టైం ఉందో ఓకే, నేను కనీసం ఈ మాత్రం వచ్చాను, నువ్వేం చేస్తున్నావు, నా ఇంటర్వ్యూ చూసి కామెంట్స్ రాస్తున్నావు, నాకు ఆ టైం లేదు కదా. నా ఇంటర్వ్యూ చూసి కొంతమంది ఏంటి కనీసం ఇవిడ మోటివేషనల్ స్పీకర్, ఇంకోటి చెప్పొచ్చింది ఇది ఏదో రాస్తారు. ఇంకా వాళ్ళందరినీ పట్టించుకోవడం అంటే యూ కాంట్ ప్లీజ్ ఎవ్రీబడి. మనం అందరికీ మనం నచ్చం, దట్స్ ఓకే. అందరూ మనం ఇష్టపడరు, దట్స్ ఓకే. చాలామంది లైక్ చేయకపోవచ్చు, దట్స్ ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళు నాకు ఇష్టమైన వాళ్ళు నన్ను ఇష్టపడితే చాలు, ఎవరో నన్ను ఏదో అన్నారంటే హౌ కెన్ ఐ కంట్రోల్ దాట్? సో ఐ డోంట్ వరీ అబౌట్ థింగ్స్ ఐ డోంట్ కంట్రోల్. అంటే ఐ కాంట్ కంట్రోల్. నీకు అర్థమైందా? అంటే దెర్ ఆర్ సమ్ థింగ్స్ ఇన్ అవర్ కంట్రోల్. మన చేతిలో ఉంటుంది. అది మన చేతిలో లేని దాని గురించి ఏం ఆలోచించి ఏం చేయగలుగుతాం చెప్పు. సో అలా ఆలోచించి నచ్చ చెప్పుకుంటాను అనమాట నేను. సో ఓకే, ఉంటారు కొంతమంది, వాళ్ళు అదే నేర్చుకుని వచ్చారు, వాళ్ళకి అదే వచ్చు. ఈ రొటీన్ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఎలా ఉంటుంది? అంటే హెల్తీగా ఇన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి, ఇంత టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి, ఇలా ఉండాలి కదా. ఉండాలి కానీ లేదు నాకు అట్లా. అంటే నాకు ఎలా ఉంటుందంటే అట్లా ఉంటే బోర్ అయిపోతాను నేను. అట్లా మరీ అట్లా సిస్టమాటిక్గా ఉండను నేను. అండ్ ఐ డోంట్ ఎండోర్స్ దిస్. ఏదో తేనె నిమ్మకాయ నీళ్ళు తాగి కొంచెం గ్యాప్ ఇచ్చి అలా అంతా చేయాలంటే అబ్బా అనిపిస్తుంది. అంటే ఒకరోజు మనం ఐ కాంట్ కంటిన్యూ ఇట్, అందుకని బోర్ నాకు. ఇప్పుడు మనం ఏదైనా ఒక 21 days కంటిన్యూస్గా చేస్తే అదొక హ్యాబిట్ అయిపోతుందంట. బట్ అలా చేయలేని రోజున నీకు ఆ ఇంట్రెస్ట్ రాదు. సో నేనేం చేస్తాను అంటే వాట్ ఎవర్ ఐ ఈట్ కొంచెం ఇంత తక్కువ తింటా, కొద్దిగా తక్కువ. మేబీ ఒక 4 ఇడ్లీలు తినే దగ్గర 3 దోశలు తినే దగ్గర 2, లేకపోతే పూరి అసలు తిన్ను, అలాంటి చిన్నవి పాటిస్తాను అనమాట. లైక్ నైట్ టైం హెవీగా తిన్ను, ఏది బిర్యానీ అంటే అసలు ఇష్టం లేదు, తినను. సో ఇవన్నీ న్యాచురల్ డైట్ కిందకి వస్తాయి. సో ఇలాంటివి నేను పాటిస్తాను. ఐఎమ్ నాట్ ఓవర్ ఈటర్. మోడరేట్గా తినకపోతే ఇంకా నాకు కష్టం.